the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. Praise the Lord. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. నాలో ఆత్మయ్య ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మయ్య ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మయ్య ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. వెల్కమ్ టు ది వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఈ గొప్ప దేవుని యొక్క ప్రణాళికతో జరగబడుతున్న ఈ వరల్డ్లీ క్వశ్చనర్ విత్ స్పిరిచువల్ మెసెంజర్ అనే ఈ ప్రోగ్రామ్ అనగా ప్రపంచక ప్రశ్నలకు పరిశుద్ధ గల దేవుని బిడ్డలు సమాధానం ఇవ్వడం అనేది ఈ మంచి ప్రోగ్రామ్ కి అందరూ కూడా ఆహ్వానితులే. నిన్న Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 So ఈ యువకులకు యూత్ కి జరగబడుతున్న ఎన్నో సమస్యలకు గాను ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మీయ సమాధానం పొందుకొని ఆత్మీయ సమాధానం ప్రకారం జీవించాలని యువకులు చాలా మంది ఆశపడుతున్నారు. సో వాళ్ళందరూ డౌట్స్ తీర్చడానికి మన మధ్యలో బ్రదర్ మైకేల్ గారు, సిస్టర్ అరుల్ వెలాంగణి గారు ఉన్నారు. వారు ప్రశ్నిస్తారు. ఆత్మీయ సమాధానం ఇవ్వడానికి నేను మీ బ్రదర్ రాజు మీ మధ్యలో ఉన్నాను. డివైన్ జేస్ మినిస్ట్రీస్ నుంచి ఈరోజు మన మధ్యలో ప్రార్థన చేయడానికి సిస్టర్ అరుల్ గ్రేస్ గారు వచ్చారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రశ్న సమాధానము అనే దానికి వెళ్దాం. ఎందుకంటే సిస్టర్ ప్రార్థన చేసే ముందు తలకు నిండుగా కప్పుకొని అలంకరణగా ఉండాలి. అలా దయ్యం ఎంట్రుకలు విసిన దయ్యంలా వస్తే అలా అది ఇవ్వచ్చు. ఆ స్కార్ఫ్ ఇవ్వండి, అది ఇవ్వండి. ప్రార్థన కూర్చోండి, రెడీ అయి రావాలమ్మా. నువ్వు ఫ్యాషన్ షోకు సినిమా షోకి రావాలండి. 9 గంటలు లేస్తే బొర్రెక్కి ఉంటామ్మా. 6 గంటలకి లేవాలి. ప్రార్థన అందరి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. అందరి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నీకే కోట్లాది వందనాలు ప్రభా. నీకే స్తుతి ఘనత మహిమ. ప్రొవర్బ్స్ చాప్టర్ 16:1-3 ప్రకారం నా ఆత్మ నీకు శరీరం నీకే సమర్పిస్తున్నాను ప్రభా. రోమన్స్ చాప్టర్ 8:16 ప్రకారం నా ఆత్మ మీతో జతపరచండి ప్రభా. ప్రభా ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ దీవించమని కోరుకున్నాను ప్రభా. ప్రభా ఈ లైఫ్లో మాకు మంచి జ్ఞానం ఇవ్వమని కోరుకున్నాను ప్రభా. మా పాపాలను మరచేలాగా చేయమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా మా పాపాలను క్షమించమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా మేము ఎన్నో పాపాలు చేస్తున్నాను ప్రభా. మా పాపాలను క్షమించమని కోరుకుంటున్నాను ప్రభా. అనారోగ్యాన్ని స్వస్థతపరచండి ప్రభా. అబ్రహాం దేవుడు, ఈసాకు దేవుడు అంటారు ప్రభా. మా తోడై ఉండండి ప్రభా. ఈ లైవ్ డెబిట్ లో మా తోడై ఉండి మాకు ఇంకా కొంచెం జ్ఞానం ఇవ్వమని కోరుకుంటున్నాను ప్రభా. మా పాపాలని మర్చి మా పాపాలను క్షమించమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా మేము చేసే ప్రతి ఒక్క పాపం మీ కాళ్ళ కింద నలగదొక్కమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా ఈ లైవ్ డెబిట్ లో ఏ డిస్టర్బెన్స్ జరగకుండా చూడమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా ఏ దయ్యం ఏ సైతాన శక్తి రాకుండా చూడండి ప్రభా. నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజించబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాకు ఇవ్వండి. మార్గపడిన మీరు చుట్టూ మా పాపాలను మన్నించండి. మనుషులను ప్రవేశించడానికి మా తల్లి మరియా మీ ఆత్మీయ ఆశీర్వాదమును మీలో ఉన్న పరిశుద్ధాత్మను మాకు సాయంగా పంపించుడి. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశింపట వారు మీరే, మీ గర్భఫలముందు యేసు ఆశీర్వాదమే. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశింపట వారు మీరే, మీ గర్భఫలముందు యేసు ఆశీర్వాదమే. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. స్టార్ట్ చేయండి మీ ప్రశ్నలు. ఈరోజు 4వ ప్రశ్న కదా, 3 ప్రశ్నలు అయిపోయింది. 4th క్వశ్చన్. ఓకే,
నిన్నటి ప్రోగ్రామ్ ఇవాళ కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇది 4వ ప్రశ్న. 4వ ప్రశ్న, యువకులు డ్రెస్సెస్ ఎలా వేసుకోవాలా? యువకుల డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి? సో యువకుల డ్రెస్ సెన్స్ అంటే రెగ్యులర్ డ్రెస్ సెన్స్ చర్చ్కు వెళ్ళినప్పుడేనా? రెగ్యులర్ గా ప్లస్ చర్చెస్ కూడా. అంటే రెగ్యులర్ అన్నప్పుడు మళ్ళీ చర్చ్ రాదు. ఇంకా రెగ్యులర్ అంటే మరి నువ్వు చర్చ్కి అదే రెగ్యులర్ డ్రెస్ లో వెళ్ళాలి. ఓకే, ఈ ప్రశ్న ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలనా, లేకపోతే దేవుడు ఏమన్నా ఇలాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళాలి అని రాసి పెట్టాడు అలా అడుగుతున్నారా? దేవుడు ఏమైనా మన డ్రెస్సెస్ మన బైబిల్లో ఉన్నదా, ఇలాంటి డ్రెస్సెస్ మనం వేసుకోవాలా? వరల్డ్ లో డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలని దేవుడు, ఇలాంటి డ్రెస్ సెన్స్ దేవుడు కోరుకుంటున్నాడు అనేది మీ ప్రశ్న. ఓకే, దివిదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం. డిటర్నమనీ 22:5. నీ ఫోన్ లైవ్ వెళ్తుందమ్మా? నీ ఫోన్లో వెళ్తుంది లైవ్? వెళ్తుంది కనుక అక్కడ కూర్చొని సిస్టర్ గారికి వాక్యాలు టైప్ చేస్తాను. స్క్రీన్ మీద ప్రజల్లో కూడా వాక్యం అందుబాటులో ఉంటుంది. దివిదేశ కాండము 22వ అధ్యాయం 5వ వచనం. డిటర్నమనీ 22:5. పాత నిబంధన దివదేశ కాండం 22వ అధ్యాయం 5వ వచనము. స్త్రీ పురుషుల వస్త్రములు గాని పురుషులు స్త్రీల వస్త్రములు గాని ధరింపరాదు. ఇట్టి పనులు చెయ్యవారిని దేవుడైన ప్రభు అసహించుకొనును. ఆమేన్. ఇది వారి వాక్కు. దివదేశ కాండము అని అంటేనే ఎప్పుడైతే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 ఆజ్ఞలు గాని ఇంకా నిబంధన పుస్తకాలు ఇచ్చాడో, ఆ నిబంధన పుస్తకం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన లా, బుక్ ఆఫ్ లా, ఈ బుక్ ఆఫ్ లా అనగానే ఇప్పుడు మన భారతదేశానికి భారత రాజ్యాంగం ఉంది, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం బతకాలి. కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం మనం బతకాలి. ఆ రూల్స్ దాటితే పోలీసు వాళ్ళు కానీ చట్టం కానీ మన మీదకి కేసు వేస్తుంది, ఫైన్ వేస్తుంది. ఇది ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని దాటిపోతే మనల్ని భారతదేశంలో ఉన్న అధికారులు శిక్షిస్తారు, పనిష్ చేస్తారు, అఫెన్స్. ఓకే, ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న దాన్ని పాటిస్తున్నప్పుడే దానికి మనం అగేన్స్ట్ కాకపోతే మనల్ని రాజ్యాంగం శిక్షిస్తనే భయం మనలో ఉన్నప్పుడు దేవుడు కూడా తన నిబంధన పుస్తకం ఇచ్చాడు. ఈ దివదేశ కాండంలో మీరు 22వ అధ్యాయంలో చూస్తే దే ఆర్ వేరియస్ ఆఫ్ లాస్. దేవుడు కొన్ని చట్టాలను పెట్టాడు. అందులో ప్రధానమైనది ఏంటంటే మగవారు స్త్రీవారి బట్టలు వేసుకోకూడదు, స్త్రీలు మగవారి బట్టలు వేసుకోకూడదు. మగవారి డ్రెస్ సెన్స్ వేరా, లేడీస్ డ్రెస్ సెన్స్ వేరా. లేడీస్ పంజాబీ డ్రెస్ వేశారనుకోండి, మగవారు షర్ట్ ప్యాంటే వేయాలి, జీన్స్ టీ షర్టే వేయాలి. ఆడవాళ్ళు జీన్స్లు కానీ టీ షర్ట్లు కానీ మగవారి అలంకరణ ఆడవారు చేయకూడదు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే కనుక ఫ్యాషన్ వరల్డ్, మాడిసిటీ, మరి ఆడవాళ్ళని ఎందుకు మీరు మగవారి బట్టలు వేసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పే ఈజీ ఆన్సర్ ఏంటంటే వీఆర్ కంఫర్ట్ ఇన్ దిస్ డ్రెస్ సెన్స్. జీన్స్లో కంఫర్టబుల్గా ఉంటారు, డ్రెస్లో కంఫర్టబుల్గా లేరు, లేదా పంజాబీ డ్రెస్లో కంఫర్టబుల్గా లేరు. ఇప్పుడున్న బైబిల్ ప్రకారం ఇది యాక్సెప్టబుల్ అంటే యాక్సెప్టబుల్ కాదంటే అంగీకారం లేదు. మగవారి వస్త్రం మగవారే వేసుకోవాలి, స్త్రీల వస్త్రం స్త్రీలే వేసుకోవాలి. ఇందులో బాగా ఎందుకు దేవుడు మగవారి బట్టలు మగవారే వేసుకోవాలి, ఆడవారి బట్టలు ఆడవాళ్ళే వేసుకోవాలి ఎందుకు చెప్పాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాల్సిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు అడగాలి నన్ను ఈ ప్రశ్న. ఎందుకు ఖచ్చితంగా దేవుడు ఎందుకు వస్త్రాలంకరణలో మగ స్త్రీ అని సపరేట్ చేశాడు? ఎందుకు? వై? వాట్ ఇస్ ద రీజన్ హి మెన్షన్ దట్ జెంట్స్ షుడ్ వేర్ జెంట్స్ క్లోత్స్ అండ్ లేడీస్ షుడ్ వేర్ లేడీస్ క్లోత్స్? వై? Do you have any idea? If you don't have idea, take Airtel, no problem. Praise the Lord. Hallelujah. Hallelujah. మీరు అడగాలన్న ప్రశ్న ఎందుకు దేవుడు ఎందుకు విభజించాడు? మగవాడి వస్త్రాలంకరణలో స్త్రీవారి వస్త్రాలంకరణలో మగవాడి దేహానికి స్త్రీ దేహానికి చాలా పోలికలు ఉంటాయి. మగవారు
నగడంగా తిరిగినా ఎవరు అడగరు, అంటే వాళ్ళు ఒక సింగిల్ బాక్సర్ మీద తిరిగినా ప్రపంచం వాళ్ళని పట్టించుకోరు. కానీ స్త్రీ చాలా సున్నితమైన స్త్రీ చాలా వెరీ డెలికేటెడ్, వెరీ ప్రీషియస్. దేవుడు వాళ్ళని మగవారి కన్నా, ఆదాము కన్నా అవ్వ చాలా అందమైనది. దేవుడు స్త్రీని చాలా ఆదాంకి సరిపోయేంతగా ఉండాలని అనుకునే స్త్రీని సృష్టించాడు. దేవుడి దృష్టిలో చాలా మంది కూడా స్త్రీ అంటే దేవుడు చిన్న చూపు చూస్తాడు. దేవుడు స్త్రీని చిన్న చూపు చూడడు. స్త్రీకి కొన్ని నిబంధనలు, కొన్ని పరిధులు పెట్టాడు. ఎందుకంటే స్త్రీ పాడవకూడదు. స్త్రీ ఎందుకు పాడవద్దు అనుకున్నాడంటే, నేను అడిగిన ప్రశ్న ఏంటి, దేవుడు సాధారణ ఎందుకు అవనే వెళ్ళి టెంప్ట్ చేశాడు? అవ్వ బలహీనతురాలు. స్త్రీ షీస్ వెరీ డెలికేట్, షీస్ వీక్ ఇన్ సమ్ వేస్. ఇప్పుడు మగవారి ఒంటి మీద ఇలా చేసేయచ్చు, ఇలా వేయచ్చు, ఇలా పట్టుకోవచ్చు, ఇలా లాగొచ్చు, వాడు ఏమనుకోడు. కానీ స్త్రీని అలా వేయడానికి వెళ్ళలేదు. ఇప్పుడు నా కూతురు కాబట్టి వేశాను, వేరే వాళ్ళు వేశారు అనుకో తీసుకుంటారు. స్త్రీలని దేవుడు అతి ప్రేమగా, అతి సున్నితంగా, అతి మధురంగా ఆయన ఆదాంకు ఒక కంప్లీట్ కంపారిజన్ గా ఉండాలని సృష్టించుకున్నాడు. అయితే స్త్రీని సృష్టించినప్పుడు ఆయన వస్త్రాలంకరణ పెట్టుకోలేదు కదా. కానీ ఎప్పుడైతే సైతాన్ ఆదాము కన్నా స్త్రీ బలహీనంగా ఉంది కాబట్టి స్త్రీని టెంప్ట్ చేసేసాడు, ట్రాప్ చేసేసాడు, నీ భాషలో ట్రాప్ అండ్ టెంప్ట్ చేసేసాడు. అలాంటి స్త్రీ సైతానికి చిక్కకూడదు అనేది దేవుడి ఉద్దేశం. గాడ్స్ clear plan is this, that a woman or a girl or a baby girl should not be trapped by evil. సైతాన్ ద్వారా స్త్రీ ఎక్కువ బాధింపబడుతుంది కూడా బైబిల్లో రాయబడింది కదా. అదే రచనలో చాలా వచనాలు చూసాం, అంత వచనాలు చూపించవచ్చు. స్త్రీలను సైతాన్ ఎక్కువగా వాడుకుంటాడు మగవారి కన్నా. మగవారిని వాడటానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి తాగుడు, నేను చెప్పినట్టు, అహం, నా అంత గ్రేట్ ఎవరు లేడు, ప్లస్ నేను ఏమైనా కూడా చేస్తాను. స్త్రీ అలా కాదు. స్త్రీ అందం, స్త్రీ సెన్సిటివ్, స్త్రీ మాట పడదు, స్త్రీ ఒక మాట అనదు. స్త్రీకి ఎన్నో రోల్స్ ఉన్నాయి. తల్లి నుంచి ఒక బిడ్డ నుంచి తీసుకొని భార్య నుంచి తల్లి నుంచి కోడలు నుంచి అత్త, మామయ్య, ఎన్నో పాత్రలు స్త్రీ పోషించారు. సైతాన్ గాడు స్త్రీని ఎక్కువగా ట్రాప్ చేస్తాడని దేవుడు స్త్రీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే స్త్రీ బాధ్యతలను మగవాడికి అప్పచెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అవ్వ ఒక బాధ్యత ఆదాముకి నువ్వు వెళ్ళి వ్యవసాయం చేసి ఆమె కష్టపడి ఆమెని పోషించు అన్నాడు. కానీ స్త్రీ ఒకటే పని, నువ్వు మగాడిని చూసుకోవాలి, వాడి మంచోళ్ళు చూసుకోవాలి, వాడికి సుఖభోగాలు ఇవ్వాలి, వాడికి మంచి భోజనం వండి పెట్టాలి, వాడి ఆరోగ్యం చూసుకోవాలి. నువ్వు భర్తను ఒక్కరినే చూసుకో, భర్త అన్నింటినీ చూసుకో. దేవుడు అక్కడే మగవాడికి ఎక్కువ కష్టం, స్త్రీకి తక్కువ కష్టం. అందుకే బైబిలే కాదు, మానవత్వంలో దాగబడిన రహస్యం ఏంటంటే, ఒక స్త్రీ ఒక బిడ్డను 9 నెలలే మోస్తుంది. కానీ ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆ తండ్రి అనేవాడు, అంటే మగవాడు, ఆ బిడ్డని జీవితాంతం మోస్తాడు. ఒక తల్లి గర్భంలో బిడ్డ 9 నెలలే తంతది. కానీ కొడుకో కూతురో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక తండ్రి అయిన మగవాడిని తంతనే ఉంటాడు. కొడుకైనా తంతడు, కూతురైనా తంతడు. అందరూ ఏమంటారు అంటే దేవుడు మగవారి పక్షాన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కాదు, స్త్రీకే దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత, చాలా ఆశీర్వాదం స్త్రీకి ఇచ్చాడు. ఇది ఒప్పుకోవాలి. అయితే దేవుడు ఎందుకు మగవారి బట్ట ఆడవారు వేసుకోవద్దు, ఆడవారి బట్టలు మగవాడు వేసుకోవద్దు అంటే, ఆడదాని బట్టలు మగవాడు వేసుకుంటే వాడు ఎంత చండా కనబడుతుందో నీకు తెలుసు. ఇప్పుడు నాకు ప్యాంట్ వేశారు, మైకిల్కి ప్యాంట్ వేశారు, సిరాక్కి అంత, మాకు తెలిసి మా లెగ్గిన్ వేస్తే బాగుంటుంది. లెగ్గిన్ వేస్తే కానీ అదే మా జీన్స్లో ఆడవాళ్ళు వేస్తే స్టైల్. ఆడే మా కంఫర్టబుల్ జోన్ చూస్తుంది. కానీ ఆమె ఆ కంఫర్టబుల్ జోన్లో ఆమె మర్చిపోతే సత్యం ఏంటంటే, ఎప్పుడైతే ఆమె జీన్స్ వేసుకుంటుందో, లేకపోతే జీన్స్ కూడా వదిలేసి, జీన్స్ కూడా ఎందుకు ప్రస్తావన, కానీ మన లెగ్గిన్ గురించి మాట్లాడుకుంటాం. లెగ్ ఇన్, ఆ లెగ్గిన్ వేయగానే నీ శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి భాగము కూడా రాంగ్గా కనబడుతుంది. ఇప్పుడు లెగ్గిన్ వేస్తారు, ఒక నిండు టాప్ అంటే వేస్తారా, షార్ట్ టాప్ వేస్తారు. ఆ షార్ట్ టాప్ వేసి ఇప్పుడు ఏదో సామాన్ కావాలంటే చేతులు పైకి ఎత్తినప్పుడు నేను అడుగు కనబడుతుందా,
కొంచెం స్త్రీలు ఉద్దేశపూర్వకంగా మొగడు కావాలని చేయదు. నీ ఒళ్ళుని కప్పుకో అన్నాడు దేవుడు, విప్పి చూపించు అని అన్నాడు. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. స్త్రీ తన దేహాన్ని దాచుకోవాలి, మొగాడు స్త్రీ మీద ఒంటి ఉన్న భయపడ్డ విప్పి కష్టపడాలి. వాడు అధికంగా కష్టపడతాడు కాబట్టి వాడి షర్ట్ ఇప్పి తిరిగినా వాడికి ఏం కదా, వాడి కష్టంలో చెమట ఉంటుంది, వాడి కష్టంలో ఎన్నో శ్రమలు ఉంటాయి, వాడి దేహం దేనిని తట్టుకోగలదు. స్త్రీ అంత తొందరగా ఏదో తట్టుకోగలదు. స్త్రీ చాలా సున్నితమైన ఆవిడ. ఒకసారి మనము ఆది కాండంలో వెళ్ళి చూస్తే మొట్టమొదటిసారి అబ్రహాము తన భార్యను కరువు వచ్చినప్పుడు వేరే రాజ్యానికి తీసుకెళ్తారు. సో మాదిగా హెల్ప్ చేస్తే బాగుంటుంది. నాకు పెద్దగా ఈ వాక్యాలు గుర్తుండవు ఈ మధ్య, నాకేమైతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ఆది కాండము 'అబ్రహాము సారా అభిమేలేచుకున్నాడు. ఆది కాండం ఎంతో అధ్యాయం తెలియదు, 20 అధ్యాయం. జెనసిస్ 20లో చూస్తే ఆదాము కరువు వచ్చిందని వేరే ప్రాంతానికి వెళ్తాడు. నువ్వు బాగా చూసే సెకండ్ వర్స్. అబ్రహాం ముందే తన భార్య అయిన సారాకు చెప్తాడు ఏమని, మనము వేరే దేశానికి వెళ్తాడు, ఐగుప్తు దేశానికి వెళ్తున్నాం. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు మంచోళ్ళు కారు. అబీమెలెకు రాజు నీ మీద చెడు చూపు వేస్తాడు. కాబట్టి అక్కడ ఎవరైనా అడిగితే నువ్వు నా చెల్లెవని చెప్పు, భార్య అని చెప్పు. ఎందుకు అబ్రహాము తన భార్య ఐడెంటిటీ తన భార్య అని చెప్పుకోలేకపోతున్నాడు? అబ్రహాము అబీమెలెకుతో యుద్ధం చేయక కాదు, అబీమెలెకుతో యుద్ధం పోరాడే శక్తి అబ్రహాం మీద లేదని కాదు, అబ్రహాం తిరిగి కొట్ల శక్తి లేదని కాదు. వాళ్ళు చెడ్డవారు, వాళ్ళ చూపే చెడ్డది. వాళ్ళ చూడను పడ్డం కన్నా ముందు నేను రక్షించుకోవడం బయట. బుద్ధుడు అదే చెప్తాడు. అక్కడ గూతి తోయబడ్డది, ఆ గూతి ఉందంటే పడకనే చెప్తాడు. నేను గూతి ఉంది, నేను పోయి పడతా, పడి నేను వీరుడు లెక్క లేస్తాను ఎవరైనా చెప్తాడా? ఎవడు చెప్పడు కదా. సో సారాకి ఏమంటాడంటే, సారా నువ్వు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినాక నువ్వు ఎవరైనా అడిగితే నువ్వు నా చెల్లెవని చెప్పు. నువ్వు నా చెల్లెవని చెప్తే నేను ముట్టుకోడు. నువ్వు భార్య అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా నేను నిజే ఒక చెడు చూపు వేస్తాడు. అదే ప్రకారం అబ్రహాము చెప్పిన ప్రకారం తాను అబ్రహాంకి చెల్లెలనే చెప్తాడు. అబీమెలెకు రాజు దగ్గర పోయినాడు. చెప్పినాక ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక చెడు చూపు పెడతాడు సారాని. దేవుడు అబీమెలెకు కలలోకి వెళ్ళి అబీమెలెకుకి వార్నింగ్ ఇస్తాడు. తను ఒక ప్రవక్త భార్య, చెల్లె కాదు. నువ్వు భార్య, వాళ్ళ భార్య మీద నువ్వు చెడు చూపు వేయనే. పైగా అక్కడ ఉన్న రోజులు సారా ముఖానికి వేలు వేసుకునే ఉండింది, ముఖం చూపించాలి ఎక్కువ. షీ ఓడ్ అ వేల్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు అబ్రహాంను కూడా హెచ్చరిస్తాడు, పైగా అబీమెలెకును కూడా హెచ్చరిస్తాడు. ఎలా నువ్వు ఇలా చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. సో స్త్రీ ఎప్పుడు, అందుకే మనం ముస్లిం సోదరులను చూస్తే వాళ్ళ భార్యలు బుర్కా లేనిదే బయటికి రారు, వాళ్ళ పిల్లలు బుర్కా లేనిదే బయటికి రారు. ఒకవేళ బుర్కా ఈ మధ్య వారడ బుర్కా ముఖానికి ఇది తీసేస్తే తల వెంట్రుగా మాత్రం అసలు చూపించరు. ది డోంట్ షో దేర్ హెయిర్. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా దాన్ని పాటిస్తారు. చాలా మంది ఆ స్ట్రిక్ట్నెస్ని ఇది ఏళ్ళ చేసి చూస్తారు. అలా కాదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మన బయట ఉన్న చెడు కనికి మన పిల్ల చెడుగా కనిపించదు, అందం కనిపించదు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రమాదం ఉందంటే మనం ప్రమాదానికి ఇదిగా ఉండాలా? మనం ఎందుకు మనం ప్రమాదమును చూపించుకోవాలి? అలా అబ్రహాం సారానే కాదు, ఈసాకు రెబెకా కూడా అటువంటి కార్యాలే చేశారు. 22 అధ్యాయంలో చూసినా, 23 అధ్యాయంలో, ఆది కాండం 22, 23లో చూసినా సారా మన ఇసాకు మన భార్య రెబెకా కూడా అదే చూశారు. ఒకసారి లేవియా కాండం 19వ అధ్యాయం 28వ వచనం చూసాం. లెవిటిస్ చాప్టర్ 19 verse 28. ఓల్డ్ టెస్టమెంట్, లెవిటిస్ 19:28. పాత నిబంధన లేవియా కాండము 19వ అధ్యాయము 20వ వచనము.
ఒకనికి ఒక బానిస పిల్ల ఉంపుడు గట్టిగా ఉన్నదను కొందుము. ఆమెకు ఇంకాను స్వతంత్రము. 27 వచ్చిన సారీ తప్పు నాది 27. లేవ్యాకాండం 19వ అధ్యాయం 27వ వచనము. మీ తలలకు ఇరువైపులా జుట్టు కొరిగించుకొనుకుడు, అట్లే గడ్డపు వెంట్రుకలను కూడా కత్తిరించుకోకొనుకుడు. 28 మృతుల కొరకు మీ శరీరమును కత్తితో కోసుకొనకుడు, పచ్చబట్టలు పొడిపించుకోకొనుడు, నేను ప్రభువును. ఆయన అంటున్నాడు, ఇది ఒక రూల్ పెట్టాడు ఆయన. నువ్వు ఆడవారి వస్త్రాలంకరణ మాట్లాడాను కదా, మగవారి గురించి మాట్లాడు. దేవుడు అంటాడు మగవారట, ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది వచనం, మీదంతా ఎంట్రుకలు పెట్టి సైడ్ మొత్తం తీసేస్తున్నారు. అర్థమైందా? ఈ సైడ్ మొత్తం తీసి లైన్లు పెడుతున్నాడు. ఈ లైన్లు పెట్టి వెనుక జుట్టు కత్తిరించి పేర్లు రాయడం, ఇవన్నీ గజనీ సినిమా నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఇప్పుడు గజనీ సినిమాలో గజనీ అంటే సూర్య పిచ్చోడాడు, మర్చిపోతాడు, మెమరీ లాస్ పేషెంట్. వాడు గీతలు పెట్టుకుంటాడు, ఒంటి మీద టాటూస్ వేసుకుని అందరి పేర్లు రాసుకుంటాడు. మనకేం మాయరాకు, మెమరీ బాగానే ఉందిగా. చాలా మంది మగవాళ్ళు మీద మొత్తం వెంటకలు పెట్టి సైడ్ అంతా చిన్న బెత్తరిస్తారు. ఇది మిలిటరీలో పెట్టుకోవాలి. మిలిటరీలో ఎందుకు పెట్టుకోవాలంటే ఎదుటి సైన్యం వచ్చి నీ జుట్టు పట్టి లాక్కపోవడానికి ఎక్కువ జుట్టు ఛాన్స్ ఇవ్వద్దు. అందుకే వాడు ఎక్కువ మటుకు కట్ చేసుకుంటాడు, వాడికి అందం చెందదు. అది మిలిటరీలో ఒక రూల్. ప్రతి ఒక్కడు మీద మొత్తం జాడగట్లక చేసి సైడ్ మొత్తం వెంటకలు తీసి గీతలు పెడుతుంటాడు, అని ఆరు రాపిస్తుంటాడు. అలాంటివి చేయకు. మగవాడికి గడ్డం అందం, గడ్డం బాగా పెంచాలి. నాకు అది అందం కాదు, నాకు సరిగ్గా పెరగదు, ఇంతే పెరుగుతుంది. మేక పెరిగి డిఫరెన్స్ అంట. మగవారు గడ్డం పెంచుకొని ఎక్కువ గడ్డం చేసి కట్ చేసుకో. అందుకే ముస్లిమ్స్ చూడండి, ఎక్కువ వాళ్ళు గడ్డం తీయరు. మీస భాగం ఒకటే తీస్తుంది. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో రాయబడింది, మీస భాగం తీయాలని. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో రాయబడింది. గడ్డము పెంచుకోవచ్చు. ఇంకోటి, ప్రతి ఒక్కడు తల్లి చచ్చిపోయిందని, తండ్రి చచ్చిపోయిందని వాళ్ళ ఫోటోలు తీసి స్టాట్యూలు వేసుకుంటారు, వాళ్ళ పేర్లు వేసుకుంటారు. నీ కుటుంబ సభ్యులు చనిపోయారని నీ ఒంటిని నువ్వు గాయపరచుకోకూడదు. నువ్వు టాటూస్ అలాంటివి వేసుకోకూడదు. యూ షుడ్ నాట్ పిక్చర్ యువర్ పేరెంట్స్ పిక్చర్ ఆర్ టాటూ, వాళ్ళ పేరు. టాటూస్ పిచ్చి పిచ్చి టాటూస్ అన్ని వేసుకోకూడదు. లేవియా కాండంలో ఇలా అన్నాడు కదా, దివిదేశ కాండం 6వ అధ్యాయంలో నువ్వు టాటూస్ వేసుకుని రాస్తుంది. ఒకసారి చూడు, దివిదేశ కాండం 6వ అధ్యాయంని నా 8వ వర్షం చదవమ్మా, 8-9. దేవదేశకాండం 6వ అధ్యాయం 8వ వచనము. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞాపకత ఉంచుకొనుటకై గుర్తుగా మీ చేతుల మీద నొసటి మీద మీ నొసటి మీద కట్టుకొనుడు, మీ ద్వారముల మీద వీనిని రాసి ఉంచుము. ఇప్పుడు టాటూస్ ఇక్కడ ఏమైనా చనిపోయిన వారి గుర్తుగా నువ్వు టాటూ వేసుకో, అలా ఫోటోస్ వేసుకోకూడదు. టాటూస్ వాక్యం వేసుకోవచ్చు. ఎందుకు వాక్యం రాసుకోమంటే నువ్వు మర్చిపోకుండా, నువ్వు మర్చిపోతావు అనుకుంటే నువ్వు టాటూస్ వేసుకో. లేదా నువ్వు మర్చిపోను నాకు వాక్యం గుర్తుందంటే టాటూ వేసుకో. ఇప్పుడు నా ఒంటి దగ్గర టాటూ చూస్తావు, ఎక్కడ టాటూస్ ఉంటుంది, పచ్చబడి మీద ఒంటి మీద ఉంటుంది. ఎందుకు ఉండదంటే టాటూ ఎవడు వేసుకుంటాడు? గజ సినిమాలో ఊరికే వేసుకోలేదు సూర్య, అది మర్చిపోతున్నావు. ఆ దేహం మీద అన్ని రాసుకొని గుర్తుపెట్టుకుని రాసుకున్నాడు. లేదు వాక్యం మర్చిపోతా. ఇప్పుడు ఎవరైతే వాక్యం మర్చిపోతారో వాళ్ళు టాటూ వేసుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే వాక్యం మర్చిపోతారో, ఎవరైతే వాక్యం టకటక చెప్పలేరో, మర్చిపోతారో వాళ్ళు నుదుటి మీద రాసుకోవాలా, చేయి మీద రాసుకోవాలా, శరీరం మీద రాసుకోవాలా, గొంతు మీద రాసుకోవాలా, టాటూ వాళ్ళు రాసుకోవాలి. నేను ఎందుకు రాసుకుంటా? దేవుడు నాకు 101% మెమరీ పవర్ ఇచ్చిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. సో టాటూ వాక్యాలు వేసుకోవాలా. చనిపోయిన వారి పేర్లు, చనిపోయిన వారి ఫోటోలు, మీకు ఇష్టమైన వారి పేరు టాటూ వేసుకోవడం మహా
పాపం. దేవునికి ఇవన్నీ ఇష్టం లేని కార్యం. స్త్రీల అలంకరణ అనేది అందంగా బుద్ధుగా, ఆడవాళ్ళు నెత్తి కట్టుకోవాలి, నెత్తి చూయించొద్దు. ఇప్పుడు 1 తిమోతికి రాసిన లేక 2వ అధ్యాయం 9-10 చూద్దాం. వస్త్రాలంకరణ అంటే అన్నీ వస్తాయి. 1 తిమోతి చాప్టర్ 2 verse 9 and 10. 1 తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. మొదటి తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనము. స్త్రీలు తమ దుస్తుల విషయమున వివేకముతో మర్యాద దుస్తులుగా వెలగవలేనని, సక్రమముగా దుస్తులు ధరింపవలేనని నా వాంఛన. వారు చిత్ర విచిత్రములకు జుట్టులను, బంగారు ఆభరణములను, ముత్యములను, విలువగల వస్త్రములను ధరింపక దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్యములను చేత తమ అలంకరించు కొనవలెను. దేవుడి సత్యాలను వినువారు, దేవుని వాక్యాన్ని వచనాలను బట్టి జీవించే క్రైస్తవులు ఆడవాళ్ళు చర్చ్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ వేసుకుంటున్నారు, లేదా వాళ్ళకున్న దుప్పట్టను నెత్తిని కవర్ చేసుకోవాలి. ఎంటికలు కనబడరాదు. కవర్ యువర్ హెడ్. ఇప్పుడు నేను కవర్ చేసుకోకూడదు, ఇది పాపం. బట్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్ ఫర్ దిస్. ఓకే, ఆడవాళ్ళు చాలా నిండుగా వస్త్రము కప్పుకొని ఆయన ముందు కూర్చున్నప్పుడు ఎక్స్పోజింగ్ చేయకూడదు. ఎక్కువ బంగారము వేసుకొని చర్చ్కి వెళ్ళకూడదు. ముత్యములు, ముత్యపు హారాలు మొత్తం దిగేసుకొని పోకూడదు. మోడసిటీ దేవునికి నచ్చదు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఉందా బ్రదర్ అంటే ఇది న్యూ టెస్టిమెంట్ ఉంది. అది పాత నిబంధన కొట్టేసే బ్రదర్, నూతన నిబంధన లేదు అంటే నూతన నిబంధన రాస్తుంది. ఇగో ఆడవాళ్ళు తల చూపించకూడదు. చర్చ్కి వెళ్ళినప్పుడు నిండుగా దుప్పట్టా వేసుకుని మీ హెడ్ని కవర్ చేసుకోవాలా. ఎక్కువ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ వేసుకోకూడదు. షార్ట్ డ్రెస్సెస్ వేసుకోకూడదు. ఎక్స్పోజింగ్ ఉండకూడదు. ఫ్రంట్ లెస్, బ్యాక్ లెస్, షోల్డర్ లెస్, ఇవన్నీ లెస్ వేసుకొని వెళ్ళిపోతే యూఆర్ స్పిరిట్ లెస్. ఓకే, వెన్ యూ వేర్ యువర్, నీ ఒంటిని నువ్వు చూపించుకోకూడదు. ముంగడ ఇంత పెద్ద ఉంటుంది, నీ చెస్ట్ భాగం మొత్తం కనబడుతుంటుంది. మళ్ళీ ఈ మధ్య ఏదో అది జాకెట్లకి కొత్తగా వచ్చినాయి, ఫెవిస్టిక్ వేసి అతక పెడుతుంది. ఏంటది? కుందన్సా? అన్నీ అది బంగారం కాదు, వెండి కాదు, అది డూప్లికేట్. 20-30 రూపాయలు దొరుకుతాయి. అవన్నీ తీసుకొచ్చి ఒక షేప్గా కట్ చేసి దానికి అన్ని పెట్టుకొని, వెనక జాకెట్ ఏమో మొత్తం ఓపెన్ ఇంతే ఉంటుంది, సన్న పట్టి మొత్తం బ్యాకే చూయించేది. నేనేమంటే చూయించేది ఏంటంటే ఆయనతో కూడా ఎందుకు వేసుకున్నావు? మీకు సైఫ్ అలీ ఖాన్ తెలుసా? సైఫ్ అలీ ఖాన్ తెలుసా? నవాబ్ ఖాన్ దాని వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఒకే స్విమ్మింగ్ పూల్లో, వాళ్ళ అమ్మాయి బికినీ మీద స్నానం చేస్తుంది, వాళ్ళ బాబు చడ్డీ మీద స్నానం చేస్తుంది. ఒకే స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు స్నానం చేస్తారు. మీరు నమ్మరు, వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. ద ముస్లిం కమ్యూనిటీ రైట్ ఫ్రమ్ ఢిల్లీ టు దుబాయ్, సౌదీ అరేబియా, సైఫ్ అలీ ఖాన్ని ఫోన్ చేసి నానా తిట్లు తిట్టారు. మీ పైసలు ఉంటే మీరు నవాబునైతే మీ ఇంట్లో చేసుకోండి. ఒక చెల్లె తమ్ముడికి సిగ్గు లేదా ఒకే స్విమ్మింగ్ పూల్ స్నానం చేయడానికి? ఎట్లా చేస్తారని చెప్పేసి వారిద్దరిని ముస్లిం కమ్యూనిటీ నుంచే తీసేస్తామని వార్నింగ్స్ ఇచ్చారు. See, the church, the community should be strict regarding all these things. Sara Ali Khan, Saif Ali Khan కూతురు సారా అలీ ఖాన్, పిక్చర్స్ వేస్తారు వాళ్ళు ట్విట్టర్ మీద, వీడియోస్ పెడతారు స్నానం చేసేదంతా. ముస్లిమ్స్ వాళ్ళని స్ట్రిక్ట్ పిచ్చి పిచ్చి పనులు, ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని ముస్లిం వాళ్ళు తీసి బయట పడేస్తారు. మీరు నవాబులు గారు మీకు మర్యాదనే ఇవ్వరు. సౌదీకి వెళ్తే, దుబాయ్కి వెళ్తే స్ట్రిక్ట్ రూల్, బుర్కా లేకుండా బయటికి వెళ్తే యూ విల్ బి షూటెడ్. యూ హ్యావ్ టు పే సమ్ ఫైన్ టు ది కమ్యూనిటీ. వితౌట్ బుర్కా యూ కాంట్ గో. అండ్ ఇన్ దుబాయ్ దేర్ ఇస్ అ స్ట్రిక్ట్ రూల్,
ఫ్రైడే మసీద్ టైంలో 1 to 2 ఎవరు ఏ ఒక షాప్ ఏ ఒక ఆఫీస్ ఓపెన్ ఉండదు. మన ఇండియాలో లేదు. దైవ బిడ్డలారా, ఇవన్నీ చాలా అవసరమైన విషయాలు. మనల్ని ఎవ్వరు పాటిస్తారు. ఎందుకు పాటిస్తున్నారంటే చర్చ్ మాట్లాడలేదు దీనిపైన, సంఘాలు మాట్లాడతారు దీనిపైన, మినిస్ట్రీస్ లో ఉన్న పాస్టర్లు సంఘ కాపురులు మాట్లాడాలా, వాళ్ళు స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలా. నువ్వు ఖచ్చితంగా ఫుల్ డ్రెస్ వస్తేనే నువ్వు లోపల చర్చ్కి వెళ్ళాలని ఒక రూల్ పెడితే ఎందుకు వాళ్ళు ఫుల్ డ్రెస్ తో రాదు? మీరు చూడండి, హిందూ టెంపుల్స్ చూడండి, ఇప్పుడు తిరుపతికి వెళ్ళండి, ఇంకా హిందూ టెంపుల్స్ వెళ్ళండి, బయట ఒక బ్యానర్ వేసి ఉంటుంది, ట్రెడిషనల్ డ్రెస్ వేస్తేనే నువ్వు టెంపుల్లో రావాలా. లేకపోతే ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ తాగితే బయటకి వెళ్ళగొట్టేస్తావు, నువ్వు ఫుల్ డ్రెస్తో వస్తే లోపల రాణిస్తావు. వై అవర్ చర్చ్ ఇస్ నాట్ స్ట్రిక్ట్? దేవుడు ఇవన్నీ ఇష్టపడడు. ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడు, రోమన్స్ 12:2 ఫాస్ట్ గా. రోమియోలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోకపు ప్రయాణములను అనుసరింపకూడు, దేవుని మీలో మానసికమైన మార్పుల ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమత్కమైనదనియు సంపూర్ణదైనయనియు అగుదానిని తెలుసుకోగలగరు. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నారు? రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, నీవు ఈ లోక సంబంధమైన వాడిగా జీవించు. ఈ వస్త్రాలంకరణ, ఎక్స్పోజింగ్, ఎంట్రుకలు విరపోసుకోవడము, ఐబ్రోస్ చేయించుకోవడము, లిప్స్టిక్లు పెట్టించుకోవడము, మగవారు 6 ప్యాక్ టీషర్ట్లు వేయడము, మగవారు టైట్ ప్యాంటు వేసుకోవడము, మగవారు ఉండేవన్నీ తీసేసి ముఖం మీద ట్యాటులు వేసుకోవడము, ఇవన్నీ లోక కార్యమైన సైతాన్ గాడి కార్యాలు. ఇవన్నీ అని ఏమన్నాడు? ఈ లోక కార్యాలను నువ్వు జీవించు. ఈ లోక కార్యాలను బట్టి నువ్వు జీవిస్తే నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేవు. ఎవరైనా దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేవో నీవు పర్ఫెక్ట్ మనిషిగా పిలువబడలేవు. నాకు అర్థం కాదు, ముఖంలో కళ్ళు కూడా భాగమే, ముక్కు ఒక భాగమే, నోరు కూడా భాగమే, చెవులు కూడా భాగమే, ఎందుకు పెదానికి లిప్స్టిక్ పెట్టాక లిప్స్ ఉంది అని హైలైట్ చేస్తున్నావు? చెవులకి ఏమైనా హైలైట్ చేయడానికి ఏం లేదు, దీనికి ఒక రంగు వేయచ్చు కదా. విచిత్రం ఒకసారి చెప్పండి, ఈ కళ్ళకు ఒక బ్లూ కలర్ వేయండి, లిప్స్కి రెడ్ కలర్ వేయండి, నోస్కి బ్లాక్ కలర్ వేయండి, చెవులకి ఇంకో వైట్ కలర్ వేసి ఇది చెవు, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు అని చెప్పగలరా? Then why only lipstick? Why? Because lips attract men. Lip attracts men. Wow, what a lip! నీ లిప్ చూడంగానే మగవాడు కదా ఫిదా. ఆడేమో కొన్ని అవయవాల్ని ఎంచుకుంది ముఖాన్ని పడ్డానికి. కళ్ళు. మీ అమ్మ కన్నా అందంగా నీ తల్లి తెలియదు ఎంత అందంగా, చిన్నప్పుడే ఎంత మంచిగా సన్నగా మంచిగా ఐబ్రోస్ గీకి పెట్టింది. నువ్వెందుకు పోయి ఊకి 30 రూపాయలు 50 రూపాయలు 70 రూపాయలు దాన్ని గోపించుకుంటావు, ఊకి షేవింగ్ చేయించుకుంటావు, మొత్తం తీసే పని అయిపోతుంది. వై లిప్స్ రెడ్ కలర్, బ్లాక్ కలర్, పర్పుల్ కలర్, కలర్ వేసి కలర్లో పడేయాలి. పడేసి వాడిని ఏం తెరిపించండి. స్త్రీలు చేసే పని ఇదే. అవయవాలు, నడుము, సైజు, ఏమి దేవుడు కప్పమన్నాడో నువ్వు దాన్ని వెతికి చూపిస్తావు. తప్పు. స్త్రీలు ఒళ్ళుని కప్పుకోవాలి. ఎప్పుడన్నా మీరు చూసారా అట్లా? పునీతులను ఏ పునీతులను చూసారా? మీరు బాగా పోతారు కదా సెయింట్స్ చర్చెస్కి, బాగా వెళ్తారు. సెయింట్ త్రేసా ఎప్పుడైనా అట్లా ఉండిందా? ఎప్పుడో సెయింట్ ఆ సెయింట్స్ మేము చూడలేదు. ఎప్పుడున్న సెయింట్ మన త్రేసాను చూసారు కదా? ఎప్పుడైనా చెడ్డి మీద మిడ్డి మీద కనబడదా? ఇంత నీట్. ఆయమనే కాక ఆయమ ఫ్రెండ్స్ మిషనరీస్ అందరూ కూడా ఒకటే డ్రెస్ కోడ్ పెట్టింది. ఫుల్ శారీ, ఫుల్ జాకెట్, ఇంత దూరం ఉంటుంది జాకెట్. వాళ్ళ కాలర్ కూడా ఇట్లా ఉంటుంది.
ఆ సిస్టర్స్ నేను అసలు చూడలేవండి. యూ కాంట్ సీ దెమ్ ఇన్ రాంగ్ వే. మనం చూసిన చేతి దండం పెట్టలు అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్, గౌరవం. ఇప్పుడున్న ప్రాఫిట్స్ ఉన్నారు చాలా మంది, లేడీస్ ప్రాఫిట్స్. ఆ జాయిస్ మీద ఉంటుంది, ఎప్పుడు స్కర్ట్ మీద ఉంటుంది, అంత బోధిస్తుంది. చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు నెత్తికి తల కట్టనే కట్టరు, నెత్తికి స్కార్ఫ్ కట్టరు. కంపల్సరీ ఐబ్రోస్ వేసుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, మేకప్ ఇంత పౌడర్ వేసుకొని, ఇంత మల్లెపూలు పెట్టుకొని వచ్చి వాక్యం చెప్తుంటారు. వాళ్ళంతా దొంగలు అన్నమాట. దేవుల్లో జీవించేవారు కానే. నీ వస్త్రాలంకరణ చెప్పాలి, నువ్వు దేవుని సేవకుడువా సేవకులలా కాదని చెప్పాలి. ఒకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 7. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఇంటికి వెళ్ళాక ఫుల్గా చదవండి. నేను మీకు షార్ట్ కట్లో టైం లేదు కాబట్టి చెప్తాను. ద ఇమ్మారల్ ఉమెన్. సొలొమన్ రాజు ఒక స్త్రీని చూస్తే మగవాడు ఎందుకు పడిపోతాడు, ఒక స్త్రీ ఎందుకు ఎట్లా ఉండాలని తన సొంత అనుభవంతో రాసిన వచనం. Proverbs chapter 7 verse 6 to 27. Read this. సొలొమన్ అంట ఒకరోజు చూస్తుండంట ఒక కిటికీ నుండి, ఒక వ్యభిచార స్త్రీ నిలబడ్డదంట. ఒక మగవాడు వెళ్తుంటే ఆ వ్యభిచార స్త్రీ కేవలం మాటలతోటి తన అందచందాలతో అంత వ్యభిచరించిందంట. కొన్ని డబ్బులకి, శుద్ధమైన డబ్బులకి ఆమె వ్యభిచరించింది. ఎవరైతే తన అందాన్ని, తన శరీరాన్ని బాధ్యత లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళు ప్రాస్టిట్యూట్స్తో సమానం అని చెప్తున్నారు. యూ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ బాడీ. డూ యూ డోంట్ నో యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? డోంట్ యూ నో? 1 Corinthians chapter 6 verse 13. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 13వ వచనం అంటుంది, నీ దేహము దేవుని ఆలయం అని నీకు తెలియదా? నీ దేహము దేవుని ఆలయం అన్నప్పుడు నువ్వు ఆలయం ఎలా పెట్టుకోవాలి? పవిత్రంగా పెట్టుకోవాలి. పవిత్రంగా 6వ అధ్యాయం 13వ వచనం 1 Corinthians. ఇప్పుడు మీరు గుడిలో మన ఇంటి దగ్గర కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకి బయట ఉన్న డోర్కి ఒక కలరు, ఉన్న గోడకు ఒక 4-5 కలర్లు వేస్తే మీరు ఏమంటారు? వాట్ యు సే? మాట్లాడాలి, నేను ఒక్కనే మాట్లాడతా. అప్పటి నుంచి మంచిదంటారా? ఏమంటారు? ఇప్పుడు ఒక చర్చ్ గోడకి ఒక 10 కలర్లు వేసేసామనుకో, ఒక్కటే గోడ ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ ఇంటీరియర్ కి ఒక 10 గోడలు 10 కలర్లు వేసామనుకో ఏమంటారు? ఏంది 10 కలర్లు వేసి పెట్టారు? ఇప్పుడు వెలాంగణికి వెళ్తారు అందరూ. వెలాంగణలో ఏ చర్చకైనా వెళ్ళు, ఒకటే కలర్ ఉంటుంది. ఏం కలర్? వైట్. కంప్లీట్ వైట్. ఎక్కడ ఒక మిక్సింగ్ ఉండదు. ఎందుకు వైట్? బైబుల్ వైట్ ప్రెజెన్స్ పీస్. చర్చ్కి ఏమో వైట్ కలరే ఉండాలి, వేరే 10 కలర్లు వేస్తే ఏమేమి కలర్లు వేసి పెట్టారు చర్చ్కి? ఇంటికి చర్చ్కి డిఫరెన్స్ తెలుస్తుంది. వైట్ కలర్ ఏమరా అంటాం మనం. మరి చర్చ్ 4 గోడలకు ఉన్న చర్చే వైట్ కలర్లో ఉండాలన్నప్పుడు మరి నువ్వు, నీ దేహం కూడా దేవుని ఆలయం కదా, నీలో సజీవమైన పరిశుద్ధాత్మ ఉంది కదా, మరి నువ్వు ఎట్లుంటావా? ఇప్పుడు ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, వైట్ లేదా? ఇప్పుడు నుంచి ఎప్పుడైనా ప్రస్తుతానికి వస్తే ఇట్లాంటి డ్రెస్ రాదు, వైట్ రాదు. వైట్ షర్ట్ కంపల్సరీ, ప్యాంట్ వేసుకున్న షర్ట్ కూడా వైటే ఉండాలి. నువ్వు డ్రెస్ ఏదో వేసుకో, వైట్ ఓనే ఉండాలి. మీ నాన్నని అడిగి కొనుక్కో, 3000 అడుగు బట్టలకి ఇస్తలేదు, దానిలో 4-5 వైట్ కలర్ డ్రెస్సులు తీసుకో. అడుగు, నేను నీకు ఇవ్వాలని ఇప్పిస్తాను. నేనే తీసుకుని 3 వైట్ షర్ట్లు. పద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You should symbolize yourself that my body is a temple of God. సరే, బైబిల్ ఒక విచిత్రమైన విషయం చెప్పాలా? దేవుడు అండర్ గార్మెంట్స్ కూడా చేయించాడు, తెలుసా మీకు? అండర్ గార్మెంట్స్ కూడా మాట్లాడదు మనం. అండర్ గార్మెంట్స్ కూడా చేయించాడు. ఎవ్రీ లేడీ షుడ్ వేర్ అండర్ గార్మెంట్. ఇట్స్ నాట్, ఇక్కడ సిగ్గుపడేది ఏమీ లేదు. బైబుల్ వాక్యమే సిగ్గుపడి కూడా రాసిచ్చాడు, మనం ఎందుకు సిగ్గుపడాలి? నిర్గమకాండం 28 అధ్యాయం. మాది ఒక షాక్ అవుతుంది. నా క్లాసు చెప్పలేదే, ఇప్పుడు చెప్తున్నాను ఏందా అన్నీ అప్పుడు చెప్పాలి. నిర్గమకాండం 28 అధ్యాయము 42వ వచనం. ఎక్సోడస్ 28:42.
కాండం 28వ అధ్యాయం 42వ వచనం. నడుము నుండి తోడల వరకు గల తొడలు కాదు, అది తొడల వరకు. తోడలు ఇవే కరెక్ట్, రైట్. మీతో ఎవరు వాదిస్తారు? 10 నిమిషాలు పట్టాలి. నిర్గమకాండం 28వ అధ్యాయం 42వ వచనం. నడుము నుండి తోడల వరకు గల శరీర భాగమును కప్పివేయనట్టుగా వారికి నరబట్టలతో లాగులు లాగులు. కుట్టి యాక్చువల్లీ నేను చెప్తా, ఒక చిన్న ఇది సెన్సార్ ఏం కాదు, తప్పేం కాదు, జరుగుతుందే చెప్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు లెగ్ ఇన్ వేస్తారు, లెగ్ ఇన్నది. ఆ లెగ్ ఇన్లో వర్డ్ ఏం తెలుసా? ఆ ప్యాంట్లో లెగ్ పెట్టాలి. ఆ లెగ్ పెట్టగానే ఇన్నర్లో నీ ఇన్నర్ వేరు కూడా కనబడుతుంది బయట. మంచిగా చూడు, ఆడవాళ్ళు బండి మీద పోతుంటారు, గాలికి అలా టాప్ ఎగిరిపోతా ఉంటుంది. ఆ లెగ్గిన్లో వాళ్ళ ఇన్నర్ కట్ కనబడుతుంది, ఇన్నర్ వేసిన క్లియర్ కనబడుతుంది. ఇది ఆ లెగ్గిన్ అంటే సిగ్గుండాలా, ఏముండాలా? You should feel ashamed to show your inner wear outside. You're exposing your dirtiness. అందుకని అంటున్నాడు, బైబిల్ అంటుంది. ఇక్కడ ఎవరు ఆవిడ చెప్పలేదు, మన మొగోలో చెప్పిన మొగోలట ఎక్కడి నుంచి ఎక్కడమ్మా? నడుము నుండి 9:30 చదివితే ఉంటుంది. నడుము నుండి తొడల వరకు. తొడల వరకు అంటే హాఫ్ ఆఫ్ ద థైస్ కమ్ అండర్ ది ఆఫ్ ది నీస్. ఇన్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు గివ్ ఫుల్ ప్యాంట్ ఇన్సైడ్. లేడీస్ కి ఫుల్ ప్యాంట్ ఇచ్చేవారు, హాఫ్ ప్యాంట్ టైస్ కి ముందు వేసేవారు. దాన్ని ఏమంటారు? షార్ట్స్ అంటారా? షార్ట్స్ అంటారా? అది వేసి దాని మీద ఒక లంగ కట్టి దాని మీద ఒక ప్యాంటో ఏదో వేసేవారు. ఇప్పుడు షార్ట్స్ అని దుకాణంలో పోతారు అందరు. అది లోపట బట్ట, అది ఇట్స్ ఇన్నర్ వేర్. లాగు అని ఎన్నమాట క్లియర్ కదా. ఇది దేవుడు ఆరోన్కి ఆరోన్ పిల్లలు మగ పౌరులకి ఎంత సురక్షితంగా పెట్టిండంటే ఆడవాళ్ళని ఇంకెంత సురక్షితంగా పెట్టుండొచ్చు. థింక్ చేయండి సార్. వేరీగా నిక్క, వేరీగా బాక్సర్ కమింగ్ అవుట్ సైడ్ అండ్ రోమింగ్ విత్ ద బాక్సర్. దేవుడు అన్నాడు లాగు వేసినాక మళ్ళీ ఫుల్ వైట్ డ్రెస్, పై నుంచి కింద ఫుల్ వైట్. ఆరోన్కి ఆరోన్ పిల్లలకి నీ డ్రెస్ సెన్స్ ఇలాగే ఉండాలి అన్నాడు. నేను ఆడవాళ్ళు ఏం చేస్తారు? లెగ్ ఇన్. ఇప్పుడు నాకు కంఫర్టబుల్ ఉంది అంటున్నావు, నీకు కంఫర్టబుల్గానే ఉంది, అది మొగాడికి డిస్కంఫర్టబుల్. మరి దాన్ని చూసి వావ్ వాట్ అ టై, వాట్ అ టై. ఎంత అద్దం ఉంటుంది. ఒకసారి డ్రెస్ వేసుకున్నాక ఆ డ్రెస్ నిలబడి చూసుకోవాలి, అద్దం నిలబడి చూసుకోవాలి కదా, నీ ఏ అవయవం కనబడుతుంది, ఏ అవయవం కనబడతలేదు. చాలా మంది కూల్ షోల్డర్ వేస్తారు, కూల్ షోల్డర్ లోపల మీ బ్రాస్ట్ క్లియర్ గా కనబడుతుంది. మధ్యలో ఒక మీమ్ కూడా చేసేది, ఈ కరోనా టైంలో అందరూ కూల్ షోల్డర్ వేసుకొని పెట్టారు. అది కూల్ షోల్డర్ అంటే ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఊరికి ఎంత దూరం లేపి ఏం ఇంజెక్షన్ వేస్తాం, కూల్ షోల్డర్ వేస్తే ఆల్రెడీ పీస్ బయట ఉంటుంది, ఇది హామ్ బయట ఉంటుంది, ఈజీగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్రదర్ కొంతమంది లైక్ చెప్తారు కదా, మా డ్రెస్ మా ఇష్టము, మీరు చూసే విధానం సరిగా ఉంటే. నీ డ్రెస్ నీ ఇష్టం, నీ నరకం నీ ఇష్టం, పో. మీరు చూసే విధానం సరిగా ఉంటే మీకెందుకు కళ్ళకి అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు సరే మేము చూసే విధానం బాగాలేదు కదా, నువ్వు ఇప్పుడు ఎలాగో కూల్ షోల్డర్ వేసుకొని కూల్ షర్ట్ వేసుకొని బయటకు వస్తావు, ఒప్పుకుంటావా? ఇప్పుడు ఎలాగో మన ముగ్గురు చెడ్డ ఎట్లుంటుంది అంటే వాడంగా చెల్లికి అర్థం పడతాయి కదా, అర్థం పడతాయి పడే. మన మొగోలు మాట్లాడుకుంటాం, మన మొగోలు చెట్టు వేస్తాం, హాఫ్ లీటర్ వేస్తాం. హాఫ్ లీటర్ వేసినా కదా ఉతకంగా అన్ని హోల్స్ పడతాయి కదా, ఆ హోల్స్ పట్టి చెట్టుతో మనం బయటకు వస్తే ఆళ్ళు ఉంటారా? నీ డ్రెస్ నీ ఇష్టం, నా చెట్టు నా ఇష్టం, నేను బయటకు వస్తే అయిపోతా? అట్లా కాదు కదా, అట్లా కాదు. ఎవరైతే మీ చూపు బాగుండాలి అని అంటారో, మా చూపు బాగుండాలంటే మీ ఒళ్ళు మీ దగ్గర ఉండాలని చెప్పు. మీ చూపు బాగుండాలనే వారికి ఆన్సర్ ఏంటంటే, నా చూపు నాది బాగుండాలి అంటే నీ ఒళ్ళు నీ దగ్గర ఉండాలి. మా ఇష్టం, నీ ఇష్టం నరకానికి పో, మరి నరకం నీ ఇష్టం పడితే క్రియేట్ అయ్యబడ్డది. యూ విల్ గో టు హెల్, యూ విల్ నాట్ గో టు హెవెన్. ఎవరైతే నా ఇష్టం అంటారో వాళ్ళకి దేవుని ఇష్టంతో పని లేదని అర్థం, అంతే కదా. సరే నీ ఇష్టం ప్రకారం నువ్వు బతుకమ్మ, నరకానికి పోయినాక అందుకే ఏడ్చి మళ్ళీ మమ్మల్ని విలువకు బయటికి
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మొదటి పేతురు 3:3-5 విల్ క్లోజ్ దిస్ క్వశ్చన్ విత్ దిస్. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 3:3-5. చూసావా ఎంత టైం నేను వచ్చింది ఇవాళ? నేను కొట్టమా తింటాం మనం, ఏమన్నా కదా టీ వస్తుంది. మొదటి పేతురు 3:3-5. మొదటి పేతురు 3:3 శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములు ధరించుట, దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక మీ సౌందర్యము అంతరంగమైనది ఉండవలేను. చాలా మంది అంటారు, నేను నీ అందాన్ని చూడలేదు, నీ మనసును చూసి నిన్ను ప్రేమించా. మనసును చూసి ప్రేమించిన వాడికి నీ శరీరంతో పని. నువ్వు ఎలాగైనా ఉండు, యు లుక్ బ్యూటీ టుడే. నువ్వు అందంగా, నీ మనసు బాగుండాలి కానీ నీ శరీరంతో పని. నువ్వు ఎంత అందంగా అలంకరించుకున్నావు, నువ్వు ఎంత బాగా మేకప్ వేసుకున్నావు, ఎంత మంచి సూట్ వేసుకున్నావు, ఎంత కాస్ట్లీ బట్ట వేసుకున్నావు కాదు ఇంపార్టెంట్. నువ్వు మనసు ఎంత బాగా పెట్టుకున్నావు అనేది ప్రధానమైన విషయం. సో శరీరము నశించిపోయేది. ఏ నశ్వర శరీరం ఇది, పెరిషింగ్ సోల్, ది బాడీ. ఈ బాడీలో ప్రాణం ఉన్నంత వరకే దీన్ని బాధ్యతగా చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చనిపోతావు, నీ ఆత్మ దేవునికి వెళ్ళిపోతుంది, నీ శరీరం ఎక్కడికి పోద్ది? మట్టిలో. చూడు, ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అయితే, ఒక క్వశ్చన్కి మనకు 1 hour టైం పట్టింది. కరెక్ట్ 1 hour టైం పట్టింది. సిస్టమేటిక్ మారాలి. చర్చ్ మినిస్ట్రీస్ ఒక రూల్ తీసుకురా. ఏమని? ఆడవాళ్ళు నిండుగా వస్త్రాలు కప్పకపోతే నేను దివ్యస ప్రసాదం ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ హోలీ కమ్యూనియన్. ఆడవాళ్ళు స్కర్టులు మిడ్డీలు మానేసి ఫుల్గా డ్రెస్ వేసుకుని వస్తేనే మీకు చర్చ్లో అలౌడ్ అని అన్ని చర్చెస్ రూల్స్ పెడితే ప్రతి ఒక్క స్త్రీ అందంగా తయారవుతుంది. ఎక్స్పోజింగ్ బంద్ అవుతుంది. చాలామంది అడుగుతుంది, అడుగుతుంటారు, ఈ ఎక్స్పోజింగ్ని బంద్ చేయాలంటే ఏం చేయాలి? స్ట్రిక్ట్ రూల్. చర్చెస్, స్కూల్స్, కాలేజెస్ స్ట్రిక్ట్ రూల్ పెట్టాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందు చేంజ్ చేయాలి. మీ తల్లిదండ్రులు ఎవ్రీ వీక్ చర్చ్కి నీట్గా వెళ్తానే పిల్లలు మేము చదువు చెప్తున్నది చెప్పం పో. పిల్లల భవిష్యత్తు కన్నా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తయారు చేస్తారు అందంగా, వాళ్ళు కూడా తయారవుతారు. చర్చ్లో ఫాదర్ రూల్ పెట్టారు, నువ్వు కన్సెషన్కి వస్తున్నావు అంటే ముందు ఫుల్ డ్రెస్ వేసుకుంటారా. నువ్వు ఎవ్రీ సండే చర్చ్కి నీట్గా అలంకరించుకొని వస్తేనే నీ కొడుక్కి నీ కూతురు కన్సెషన్ రూల్ పెట్టు. ఎందుకురా? ఇది ఇండియా. ఇట్ ఈస్ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. వీ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని అంటే ద డెమోక్రటిక్ కంట్రీ విల్ త్రో యూ టు హెల్. డోంట్ బీ ఫ్యాషనబుల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే విప్పించడం కాదు. ఫ్రీడమ్ అంటే ఒళ్ళు కప్పుకొని మనసుని వదిలిపరచు. అర్థమైందా? ఈ 3rd క్వశ్చన్ క్లోజ్ అయిపోయిందా? ఒక క్వశ్చన్ మరి ఇప్పుడు ఇండియాలో మీరు ఇట్లా మాట్లాడుతారు, ఇండియాలో చెప్తారు, మరి ఫారినర్స్ కి వాళ్ళకి అసలు ఈ సిస్టమ్ తెచ్చింది ముందు వాళ్ళని తనలా పట్టుకోవాలి. ఫారినర్స్ ముందు వాళ్ళనే తనలా పట్టుకోవాలనుకున్నారు. సరే, ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ మీకు ఆన్సర్ చెప్తా. కరోనా వైరస్ ఎక్కడ మొదలైంది? చైనా. ఎక్కువ నష్టపోయింది ఎవరు? కరోనా వైరస్ ఏ దేశం నష్టపోయింది? చైనా. ఎక్కువ నష్టపోయింది బాగా అమెరికా. ఎందుకు నీకు తెలుసా? కరోనా వైరస్ చైనా నుంచి పుట్టినా కూడా నష్టపోయింది US, జర్మన్, ఇటాలీ, ఆస్ట్రేలియా, UK. ఎందుకు? దేవుడు తెలుసు ఎవరిని ఎక్కడ ఎట్లా పించ్ చేయాలి. ఎందుకు భారతదేశంలో తెలుసా? అవర్ ఇండియా వాస్ ఆల్మోస్ట్ సేవ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎక్కువ శాతం చావుల మధ్య జరగలేదు. ఎందుకు తెలుసా? సమ్ వెస్టర్న్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇండియా అన్ని దేశాల్లో కూడా ఈ సిస్టమ్ తీసుకురా.
నెక్స్ట్ క్వశ్చన్. How should youth and teenage lead a spiritual life? తెలుగులో యవనస్తులు ఆత్మీయ జీవితాన్ని ఎలా పొందుకోవాలి, ఎలా యవనస్తులు ఆత్మీయంగా ఎలా జీవించాలి? ఓకే, ఈ ప్రశ్న వేసినప్పుడు నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నమ్ముతావా దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళికను పెట్టాడు? నమ్ముతావా? డూ యూ థింక్ అండ్ డూ యూ బిలీవ్ దర్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ బిలీవ్? డూ యూ బిలీవ్? దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక పెట్టాడు, నమ్ముతావా నువ్వు? ఒకసారి జెరమయా 29:11 యెరెమయా పుస్తకం నుంచి 29వ అధ్యాయం 11వ వచనం లైవ్ వెళ్తుందా? యెరెమయా 29:11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధికి గాని వినాశనము కొరకు నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. దేవుడు అన్నాడు, నీ జీవితానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక నా ఒక్కడికే తెలుసు. దేవుడు ఒక్కడికే తెలుసు వాట్స్ ద ప్లాన్. నీ జీవితంలో ఏం చేయాలో దేవుడు ఒక్కడికే తెలుసు. అని ఇంకో మాట ఏమంటే, నీ ఎదుగుదల, నీ వినాశనం కూడా నాకే తెలుసు. అయితే ఇది రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. నిన్ను వినాశనం చేయడానికి సైతాను ముందు వస్తాడు. వాని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో దేవుని మాట నువ్వు వదిలేసినట్టు. ఎప్పుడైతే దేవుని మాటను వదిలేసినావో సైతాన్ అనుకున్న ప్లాన్ ప్రకారం నువ్వు వినాశనానికే వస్తున్నావు. ఎప్పుడైతే సైతాన్ మాట విని వినాశనానికి వస్తున్నావో దేవుడిని శిక్షించడం ముందు, దేవుడు నీ పట్ల పెట్టిన ప్లాన్ని అమలు చేయడానికి నిన్ను సరిదిద్దడం మొదలుపెట్టాడు. కరెక్షన్స్. దేవుడికి ఒక ప్లాన్ ఉన్నట్టే నీకు నీ లైఫ్ మీద కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి. సరే, నాకు ఒకటి చెప్పు, ఈ లోక సంబంధం ప్రకారము ప్రేమ అంటే ఏంటి? బట్ అకార్డింగ్ టు ద వరల్డ్, వాట్ ఈస్ లవ్? నువ్వు యూఆర్ టీనేజర్స్, డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రేమించుంటారు, లేదా మీరు ఎవరినో ఒకరిని ప్రేమించుంటారు. యూ మైట్ బి అట్రాక్టెడ్, యూ మైట్ బి గాన్ టు సమ్ లవ్. మీ ప్రకారం ప్రేమ అంటే ఏంటి? ఇద్దరు చెప్పాలి. వాట్ యూ థింక్ వాట్ ఈస్ లవ్? ఐ లవ్ యూ అని ఎవరో అమ్మాయి చెప్పుకుంటారు, లేదా అమ్మాయి నీకు చెప్పింది అనుకుందాం. నీ ప్రకారం ప్రేమ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? ప్రేమ అనేది అండర్స్టాండింగ్ ఉండాలా? మాటలు ఒకటి ఉండాలా? ఇద్దరి మాట ఒకటే ఉండాలా? ఇంకా ఈ రెండే తెలుసు. ప్రేమ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఉండాలి. మనుషులు చూసి ప్రేమించాలి. ఓకే, ఇది కూడా తెలుసు. లవ్ ఇస్తారా? నీకేమన్నా ఈ దైవం ప్రేమ అంటే ఏమైనా ఐడియా ఉందా? నేను అడుగుతా. అడండి సిస్టర్, మీరు ప్రేమించి వివాహం చేసుకున్నారు, తేనె ఊడిపట్టారు. ప్రేమ అంటే మీకు తెలియదా? ఐ వాట్స్ దట్ ట్రూ లవ్? నేను ఈ ప్రపంచాన్ని ప్రేమించిన విధానం వేరు, ఈ ప్రపంచం నన్ను ప్రేమించిన విధానం వేరు. ఇందులో ఎందులో కూడా నాకు లవ్ కనబడదు. నా ప్రభుడు దానికన్నా ముందు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండింది. ఇప్పుడు ఇది పర్సనల్గా వెళ్ళిపోయింది. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్డ్ హర్ ఫర్ 8 years and she loved me for 8 years. But by God's way we are not together. God's plan లేదు అక్కడ. We are separated, broke up, and I went for arranged marriage. కానీ నాకు నిజమైన ప్రేమ ఎప్పుడు అర్థమైంది తెలుసా? ఎప్పుడైతే నేను వేసుకుని పట్టుకున్నా అప్పుడే నిజమైన ప్రేమ. ఎందుకనంటే లవ్ అంటే ప్యూర్ లవ్, అండర్స్టాండింగ్, మాటకు మాట కరెక్ట్గా ఉండాలి,
నీ అభిరుచులు నా అభిరుచులు కలవాలి, మనం హైట్ కలవాలి, మన వెయిట్ కలవాలి, మన కలర్ కలవాలి. ఇది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే కమిట్మెంట్. ప్రేమ అంటే కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే మళ్ళీ రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. శారీరక కమిట్మెంట్ వేరు, ఆత్మీయ కమిట్మెంట్ వేరు. శరీరం నీ శరీరం నాకు ఇస్తా, నా శరీరం నీకు కమిట్మెంట్ ఇది కాదు. సత్యంత వరకు ప్రేమించిన వాడిని వదలకూడదు. కమిట్. ఐ కమిటెడ్ టు యూ దట్ ఐ హోల్డెడ్ యువర్ హ్యాండ్ అండ్ టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ నాట్ లీవ్ దిస్. కమిట్మెంట్. ఎదుటోడు కమిట్మెంట్ వినగొట్టినా మనం ఇంకా కమిట్మెంట్ మీద నిలబడటమే లవ్. ఈ లవ్ నీకు క్రాస్ మీద కనబడుతుంది. జీసస్ క్రైస్ట్ లైఫ్లో, ఆయన జీవితంలో, ఆయన బతికిన 33 సంవత్సరాల్లో ఆయన్ని ప్రేమించిన అని చెప్పిన ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఆయన ప్రేమించిన అని చెప్పిన ప్రతి జనం ఆయనని వ్యతిరేకించింది. ఆయన ప్రేమించిన అని చెప్పిన ప్రతి మానవుడు ఆయనకి సిలువ వేయమని చెప్పాడు. కానీ ఆయన ఏ రోజు కూడా వాళ్ళ చెడు కోరుకోలేదు. వాళ్ళ గురించి చనిపోయడానికి కూడా వెనకాల అంత రెండు ప్రేమ ఉంది. ఒకటి యేసుక్రీస్తు తన తండ్రి మీద పెట్టిన ప్రేమ. తన తండ్రి అన్నాడు, ఈ లోకం నాకు తిరిగి కావాలి. ఐ వాంట్ దిస్ వరల్డ్ బ్యాక్ యాజ్ ఐ క్రియేటెడ్, గెట్ బ్యాక్ టు మీ. తన తండ్రి మాటకు, తన తండ్రికి ఇచ్చిన కమిట్మెంట్కి ఆయన వచ్చి తన ప్రాణాలను ఇచ్చేసాడు. కమిట్మెంట్. ఈ స్టూడ్ ఫర్ ద కమిట్మెంట్ ఆఫ్ హిస్ ఫాదర్. అండ్ ఈ లోకంని మారుచాలి, ఈ లోకంలో పాపం తొలగించాలి, ఈ లోకంలో అందరినీ పాపంని తీసేసి దైవత్వం తీసుకునే కమిట్మెంట్, మరణాన్ని కూడా జయించే శక్తి కమిట్మెంట్ ఇచ్చింది. లవ్ అంటే కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఒక్కరికి ఒక్కరు ఒప్పందం. పట్టుకున్నావా వదిలేదు. నువ్వు మాట అన్నావు, నేను తోసేస్తా, నాకు వద్దు వెళ్ళిపో అనేది కాదు. కోపతాపాలు వేరు, బ్రేకప్ వేరు, డైవర్స్ వేరు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తాం. నీవు ఆత్మీయంగా ఎదగాలి అంటే నీవు దేవుడితో కమిట్మెంట్ కలిగి ఉండాలి, దేవునితో కవెనెంట్ కలిగి ఉండాలి. Philippians chapter 4 verse 6 and 7. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనల్లో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధంగా అర్థింపినప్పుడు కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. ఆమేన్. నీకు ఆత్మీయ జీవము కావాలంటే, దేవుని ప్రకారం నీ యూత్ఫుల్ లైఫ్ పోవాలి అంటే నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలి. నీ యూత్ఫుల్ లైఫ్ స్పిరిచువల్గా ఉండాలి అంటే యూ షుడ్ కీప్ ఆన్ ప్రేయింగ్. నువ్వు ఎంత ప్రేయర్ చేస్తావో, ఎంత వర్షిప్ చేస్తావో అంత దేవుని ఆత్మను పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ ఎక్కువగా పొందుకుంటావో నువ్వు నీ యూత్ఫుల్ లైఫ్ అనేది ఎప్పుడు స్పిరిట్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే స్పిరిట్ఫుల్గా నువ్వు ఉంటావో ఏ సైతాన్ నీ వద్దకు రాలేడు. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి chapter 4 verse 12. మొదటి తిమోతికి రాసిన లేఖ చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. మొదటి తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం. నీవు యవ్వనునిగా చిన్నవాడవని ఎరుగును. నీవు నిన్ను అవమానింపకుంటున్నట్టును చూచుకొనుము. నీ మాటలలోను నీ ప్రవర్తనలోను నీ పిమములోను విశ్వాసముతోను పవిత్రతలోను విశ్వాసులకు ఆధారముగా ఉండుము. ఆయన అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే యంగ్ గా ఉన్నావో
ఎప్పుడైతే నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావో అప్పుడే నువ్వు చాలా కార్యాలు చేయగలుగుతావు. అయితే నువ్వు ఎప్పుడు కూడా నేను చిన్నవాడిని, నేను ఏం చేయగలను అని అనుకో. నెహెమియా చాలా చిన్నవాడు, ఎరికో గోటును కట్టాడు. అండర్స్టాండింగ్? సో ఎప్పుడైతే యవ్వనంలో ఉన్నావో నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్ దేనిలో ఉండాలి? హోలీగా ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి, లవ్, ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని పట్ల ఒక మాటలు ఆయన వాక్యాన్ని బోధిస్తూ, ఆయన వచనాన్ని బోధిస్తూ, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆయన వచనాన్ని నేర్చుకుంటూ ఉండాలి. నీ యూత్ఫుల్ లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే, నీ యవ్వన జీవితము సఫలం అవ్వాలి అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే నీవు దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని వాక్కులో ఉండాలి, దేవుని విశ్వాసంలో ఉండాలి, దేవుని పరిశుద్ధతతో ఉండాలి. యూ షుడ్ బి హోలీ, యూ షుడ్ నాట్ బి అన్హోలీ. ఎప్పుడైతే అన్హోలీగా ఉంటావో యూ కెనాట్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఇదే మాట యేసుక్రీస్తు కూడా చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టములు పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను ఈ లోకమును జయించి అని చెప్పాను. ఆయన అన్నాడు, ఈ లోకంలో మీరు జీవించేంత వరకు, చెప్పాను కదా, సైతాను మిమ్మల్ని టెంప్ట్ చేస్తాడు, ట్రాప్ చేస్తాడు, మిమ్మల్ని దేవుని సంచి దొంగలించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి, మీ విశ్వాసాన్ని విరగొట్టుకుంటారు. యవ్వనంలో ఉన్నాం కదా, మనం ఏమైనా చేయొచ్చులే అనుకుంటే మాత్రం ముసలితనం వస్తుంది, చాలా కష్టాలు అనుభవించుకుంటారు. ఈ ప్రపంచం నీకు ఎన్నో కష్టాలు ఇస్తుంది, ప్రతి కష్టాన్ని నువ్వు జయించాలి. ప్రతి కష్టాన్ని జయిస్తేనే నువ్వు క్రీస్తు యేసులో యవ్వన ప్రాయంలో నిలబడగలవు. అదే మొదటి యోహాను 2వ అధ్యాయం 14వ వచనం. 1 John chapter 2 verse 14. మొదటి యోహాను 2వ అధ్యాయము 14వ వచనము. తండ్రులారా, అద్యుడవగు వ్యక్తిని మీరు ఏమగుటచే మీకు రాయిచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేత, దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండుట చేత, దుష్టుని మీరు జయించి ఉండుట చేతను మీకు రాయిచున్నాను. అన్నాడు, ఓ మై యంగ్ పీపుల్, మీరు పాపంలో ముందుగా పడిపోతున్నారు, ముందుగా మీరు పాపంలోనే పడిపోతున్నారు. అలా పాపంలో పడకుండా మీ దగ్గర ఉండాల్సిన ఒక వెపన్, ఇది ఒక ఆయుధం ఉండాలి. ఏంటది? ప్రేయర్తో పాటు వాక్. యంగ్స్టర్స్ దగ్గర వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఎప్పుడైతే నీ దగ్గర వాక్యము లేదో సైతాన్ని ముందు పట్టుకుంటాడు, సైతాన్ని ముందు పట్టుకుంటాడు. ఎప్పుడైతే సైతాను ముందు పట్టుకుంటాడో పాపంలో ఈజీగా పడిపోయి. చాలామంది ఆడవాళ్ళకి కరాటే నేర్పిస్తారు, తెలుసా? కరాటే నేర్పిస్తారు, బ్లాక్ బెల్ట్. అంటే ఎవరన్నా మగవారిని చేయబెడితే వాళ్ళతో ఫైట్ చేయడం, అది మానవ ఫైట్, హ్యూమన్ స్ట్రెంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నీ మీద ఎవరు చెడు కన్నేయొద్దు, నీ మీద ఎవరు చేయొద్దు అంటే నువ్వు ముందు హోలీగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అట్లా ఉన్నా కూడా వేసినప్పుడు నీ దగ్గర వాక్ ఉండాలి. వాక్ ఎట్లుండాలి? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బైబిల్ పట్టుకొని పోతున్నావు, నేను ఎవరైనా చూసి ఏమంటారు? బేబీ అంటారా, ప్రైజ్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు బైబిల్ పట్టుకొని పోతున్నప్పుడే వాడు ఏమంటాడు తెలుసా? ఇది మన టైప్ పిల్ల కాదు, అవి దేవుని బిడ్డ, దీని మనం ఏం పోతామంట. అదే ఒకరికి బైబుల్ లేకుండా స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని తయారై బయటికి ఏ ముందురా పిల్ల అంట. నిన్ను చూసి ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్న వాడే ఇవ్వాల నిన్ను చూసి ఏం పోయి బాగున్నావు అని, ఏ బేబీ ఎలా ఉన్నావు. నీ డ్రెస్ సెన్స్,
నీ చేతున్న బైబిల్ని బట్టి నీకు గౌరవం. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అన్నావు మనం నిండుగా అలంకరించుకున్నా కూడా మళ్ళీ కమెంట్ చేస్తున్నాను అన్నవా? ఇప్పుడు చర్చికి చాలా మంది లేడీస్ పోతుంటారు. ఈసారి చర్చికి వెళ్ళినప్పుడు బాగా చూడు, మంచిగా నిండుగా చీర కట్టుకొని మంచిగా పద్ధతిగా ఇలా నిండా ఇలా ఇది కప్పుకొని వెళ్తున్న వారిని ఎవ్వరు కమెంట్ చేయరు. అదే సింగిల్ పళ్ళు పెట్టి నెట్టెడ్ జాకెట్ వేసుకొని బ్లాక్ లెస్, ఫ్రంట్ లెస్, షార్ట్ లెస్, మీన్ లెస్ బట్టలు వేసుకొని పక్కా కమెంట్ చేస్తారు. ఇప్పుడు అదే పక్క తల్లి కూతురు ఇద్దరు పోతున్నారు. ఓకే, తల్లిని చిరాంచడం ఎందుకు, బిడ్డని చిరాంచడం. కొన్నిసార్లు ఉల్టా అవుతుంది. బిడ్డ నిండా కుర్తా పైజామా వేసుకుంటారు, తల్లి మీద నెట్టెడ్ సారీ వేసుకుంటుంది. అప్పుడు చూసి ఆహా ఆంటీ ఏమున్నావు, మస్తున్నావు ఆంటీ, ఆంటీ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఆ అమ్మాయి అన్నడే వాడు ఏం చూడాలనుకుంటున్నా ఆ అమ్మాయి చూపించట్లేదు, ఎందుకు కమెంట్ చేస్తాడు? ఆ ఆంటీ అనగా పిల్లల తల్లి ఏమి చూపించకూడదు చూపిస్తుంది, అందుకే వాడు కమెంట్ చేస్తాడు. ఈ మేల్ డామినేషన్ ఫీమేల్ డామినేషన్ బాగుంటుంది. ఈ ఫీమేల్స్ ఏంటంటే మేము ఎట్లనే ఉంటాం, మేల్ ఎందుకు డామినేట్ చేయాలి మమ్మల్ని? సరే, ఫర్ చేంజ్ ఎందుకు అమ్మాయిలు అబ్బాయిని చూసి అరే మస్తు నోరాబోయాలు నువ్వు కత్తున్నావు అని అంటారు అమ్మాయిలు? అసలు అమ్మాయిలు అంటే పదాలు వాడతారా? నువ్వు ఒక అమ్మాయిగా చెప్పు, కానీ పదాలు వాడతారా? వాళ్ళు అందంగా ఉన్నా ఒక నవ్వు మనసులో ఏ అందంగా ఉన్నాడు, పక్క ఫ్రెండ్ చెప్తుంది ఏ చాలా బాగుంది, వాళ్ళ షర్ట్ కలర్ బాగుంది, ఏ వాళ్ళ మంచి డ్రెస్ లుక్ వచ్చాడే, ఇలా అంటాం. కానీ అడే పయ్యపాల తొడపాల చొలిగా ఎప్పుడో రామ్నాపై తొడపతి పుట్టపుల్ల కమెంట్ పనమా? ఎక్కడైనా ఒక అమ్మాయి మగవాడు తొడని చూసి కమెంట్ చేస్తుందా? చేయదు. నవ్వుతారేంటమ్మాయి? వాస్తవం జరుగుతున్న నిజాలు మాట్లాడుకుందాం. ప్రపంచిక సత్యాలకు ఆత్మీయ సమాధానం ఆత్మీయ సమాధానం ఇలాగే ఉంటాయి. అదే అంటున్నాడు, యవ్వనస్తుల చేత వాక్యం ఉండాలి. నువ్వు బైబిల్ పట్టుకొని పోయి ఎవరు కమెంట్ చేయడు, ఐ గ్యారంటీ. ఇక బైబిల్ పట్టుకోపోయినాక కూడా వాడు నేను కమెంట్ చేసేదంటే వాడు పక్క సైతాన్ గారు సొంత బిడ్డ. ఆయన ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు అదే బైబిల్ తీసుకుని ఎత్తి మీద పట్టు కొట్టు, చెబుతూ కొట్టకు, బైబిల్తో కొట్టు. చెబుతూ కొడితే ఏమైంది? పగ వెళ్తుంది. బైబిల్తో కొడితే అమ్మ సిస్టర్ అన్న దైవంతో పోయిందమ్మా, నీకు ఏమైనా చెప్పే సిస్టర్ అని కాలు పట్టుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన అడిగినాను వాడు లైవ్ చూసి, బ్రదర్ ఇంతసేపు లైవ్ తీసుకుంటున్నావు, నీ పక్కన ఇద్దరు కలిసి ఆవలింపు తీస్తున్నారు, ఊరికే నిద్ర వస్తుంది అని వదిలితే కాదా అని అడిగింది. నువ్వు అనుకుంటున్నా మన లైవ్ ఎవరు చూడాలనుకుంటున్నావు? మీరు తీసి ఆవలింపు కూడా చూస్తున్నారు పబ్లిక్, నేను చూడలేదు, పక్కనే చూస్తున్నాను. ఆయన చెప్తున్నాడు నీ రొంబ నేనే దిమాగ్ తుంటాడు కదా, కచ్చటుంటేనే రండి మీరు మొత్తం చూడవాడు రావు. నేను మన ముందు నేనేమంటే అంటే నువ్వు ముందు నేను చెప్పే వాక్యం మీద ఫోకస్ తక్కువ పెట్టి వాళ్ళ ఆవల మీద ఫోకస్ ఎందుకు పెట్టి? ఒక దయ్యం బిడ్డ ఇంకో దయ్యం బిడ్డ గుర్తుపట్టాలి. ఆడు దయ్యం బిడ్డ కడాడు, మీ దయ్యం వేశాలని ఆడు గుర్తుపట్టాడు. మనకి ఎప్పుడైతే ఒక అంశం మీద ఇష్టం లేదో, మనం ఒక దాని మీద ఇష్టం లేదు, అక్కడ నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ఆవలింపు వస్తుంది. ఆవలింపు ఎవడిస్తాడు? సైతాన్ ఇస్తాడు. మీ ఇద్దరు ముఖం మీద హ్యాపీనెస్ లేదు. మేము వాక్యాలు నేర్చుకుంటున్నాము, ఇంత గొప్ప సత్యాలు నేర్చుకుంటున్నాం అని ఇదే లేదు. ఏదో ప్రోగ్రామ్కి మమ్మల్ని అనసూయని పిలిచినట్టు, ప్రదీప్ని పిలిచినట్టు వచ్చినాము, యాంకర్ చేసినాము, అక్కడ చదువుకున్నాం పోయినామంటే ఎట్లా? అసలు నువ్వు అనసూయవు కాదు, ఇది జబర్దస్త్ కాదు, ఆయన ప్రదీప్ కాదు, ఇది ఏమి అది ఏమి షోరో అయినది ప్రదీప్ ఏమో షోరో, డిఓ సిఓ బిఓ. నువ్వు అనసూయవి కాదు, రేష్మివి కాదు, ఆయన ప్రదీప్ కాదు, సుధీర్ కూడా కాదు, నేను నాగబాబు కాదు, రోజా కూడా కాదు. మీ ఇద్దరికి ఇష్టం లేదు ఎప్పుడు యాంకర్ని మార్చేద్దాం అంటే మార్చాలి చెప్తున్నాను. మార్చాలనా? మార్చలేదు. మిమ్మల్ని మార్చంటే మీకు పై అధికారం రావాలి. ఎవరైనా ఆయనే ఇద్దరు నియమించమని నియమించిన ఆయనపై అడుగురు చేంజ్ చేస్తాను. డల్లు కూర్చొని ఆవలింపులు తీసి మెల్ల మస్తు కవర్ చేసి ఇట్లా మస్తు కవర్ చేస్తున్నాం. కవరింగ్లో బాగా చేస్తున్నాం. నీ జాగ్రత్త వేదికని పెట్టి వాక్యాలు వింటాం. వా బ్రదర్ చచ్చి ఇంత గొప్ప వాక్యం ఆ మొక్క మీద కనబడదు. ఎప్పుడు వదులుతాడా ఆయన, ఎప్పుడు పోదామా అనుకుంటా.
ఇంత గొప్పగా సత్యాలు కూర్చోబెట్టుకుని ఎవరు చెప్పరు సహోదరులారా. ముఖ్యంగా మీరు వినాశనమైనప్పుడు నేను కూడా అక్కడికి రాను, మిమ్మల్ని బలపరచగలను. మీరు ఇప్పుడు బలపరిస్తేనే అప్పుడు మీరు దృఢంగా నిలబడరు. కరాటా క్లాస్ కూడా మీ ఇంపార్టెంట్ లేదో తెలియదు, కానీ బైబిల్ క్లాస్ రావడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. కరాటాలో నువ్వు బ్లాక్ బెల్ట్ అయితే ఎదురు బ్లాక్ బెల్ట్ ఉన్నావు అనుకో, వాడు ఇన్నన్నా చేయించాడు, నువ్వు అన్న చేయించాడు. వాక్యంలో బ్లాక్ బెల్ట్ వైట్ బెల్ట్ ఏం లేదు, వాక్యమే బెల్ట్. దాంతో ఎవరినైనా జయించవచ్చు. 2 గంటలు ఇంత యంగ్ గర్ల్ విను, ఒక 2 hours ఒక చోట కుదురు కూర్చోలేకపోతున్నావు. ఎంత పోతున్నావు ముందుకు వస్తున్నావు, ఎంత పోతున్నావు ముందుకు వస్తున్నావు. మరి నేను మిడిల్ ఏజ్ అని నేను నాకే ఇచ్చినాడు, నా ఏజ్లో నేను మిడిల్ ఏజ్ పెడతాను, ముసలి అవుతున్నాను. నేను ఎంత కంఫర్టబుల్ కూర్చున్నా, ఇంత కథలు ఇటు కథలు అటు కథలు మరి కంటిన్యూగా మాట్లాడుతున్నా 2 hours. నేను పొగుడుకుంటలేను సిస్టర్. నేను ఏమన్నా అంటే ఇదే ఎవరిస్తుందో ప్రాబ్లం ఇదే. యూఆర్ నాట్ కమిటెడ్, యూఆర్ నాట్ డెడికేటెడ్, యూ డోంట్ హ్యావ్ అ పవర్ టు డిఫెక్ట్ ద వరల్డ్. సైతానపు లోకాన్ని జయించే శక్తి మీద లేదు. ఏ జస్ట్ యూత్ యూత్ యూత్. ఎందుకు లోలో యూత్ అంటే మీ దగ్గర విషయం లేదు, మీ దగ్గర వాక్కు లేదు, మీ దగ్గర వచనం లేదు. ఎవడో చేయమంటే తినేసిపోతుంది. పోరాడే శక్తి నీ దగ్గర లేదు. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చూస్తాం. Romans 15 verse 13. Romans 15 verse 13. May God, the source of hope, fill you with all joy and peace by means of your faith in Him, so that your hope will continue to grow by the power of the Holy Spirit. మీరు అడిగారు కదా, యవ్వనస్తులు ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి? యవ్వనస్తులు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే వాళ్ళకి ఎక్కువగా కావాల్సింది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు దేవుని ఎదగలేవు. యు నీడ్ హోలీ స్పిరిట్. ఇఫ్ యు నీడ్ హోలీ స్పిరిట్, యూ షుడ్ కీప్ ఆన్ వర్షిపింగ్. నువ్వు దేవుని ఎంత ఆరాధిస్తే, ఎంత స్తుతిస్తే, ఎంతైనా ప్రార్థనలో ఉంటే అంత పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే నీ యవ్వన ప్రాయం ముంగడికి పోతే. సరే, నేను మిమ్మల్ని అడుగుతా, ఎన్నిసార్లు ప్రార్థిస్తావు రోజు? ఒక్కసారి. నేను 2 సార్లు. ఎన్నిసార్లు పడుకుంటావు రోజు? నువ్వు నిజం చెప్పాలి, దేవుని సందాపుతారా? 2 సార్లు పడుకు. ఎన్నిసార్లు తింటావు? 3. నువ్వు ఎన్నిసార్లు పడుకుంటావు బ్రదర్? 1 సార్లు. ఎన్నిసార్లు తింటావు? 2 సార్లు. ఆఫ్టర్నూన్. అనేది ప్రార్థన సరికి 1, 2, తింటానికి 3, నిదానంగా 2. వై దిస్ రాంగ్ క్యాల్కులేషన్? ఇది మెయిన్. నువ్వు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం శరీరాన్ని 3 సార్లు. ఎస్, మార్నింగ్ 6 o'clock, which you don't do. Afternoon 3 o'clock. It's impossible. You have the education system. You have to go to college and school. Night 8 o'clock. It is possible, but you are busy with the TV and the phone. ఇప్పుడు ఈ ఒక్కటే ఎప్పుడు చేస్తావు తెలుసా? నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు. జాన్ మరి అనే చర్చ్లో ఎంటర్ కాగానే ఒక లెఫ్ట్ సైడ్ ఒక క్యాప్షన్ ఉంటుంది. చెప్పండి సిస్టర్, మీకు తెలుసు, బాగా తెలుసా సిస్టర్? నేను వాక్యం మర్చిపోయిన వాడిని సిస్టర్. అది రోజు 3 సార్లు ప్రార్థన చేయకూడదు కదా కీర్తనలు ఎక్కడ ఉంది కదా సిస్టర్? హెడ్సెట్ తీయమ్మా. నువ్వు లైఫ్కి వచ్చి నువ్వు హెడ్సెట్ పెట్టుకుని పాటలు ఏంటి ఎట్లా? God has time to listen. Do you have time to pray? God has time to listen to you. Do you have time to pray? Look at it, Father David. Huh? God has enough time to listen to you. You don't have enough time to talk to Him. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడు. అడుగుతావు కదా, దేవుడితో ఎట్లా మాట్లాడాలా? ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడు. బై ప్రేయర్ గాడ్ విల్ టాక్. కీర్తనలో ఎక్కడ రాస్తుంది సిస్టర్, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం రాస్తుంది. ఎవరు మర్చిపోయినా?
అది ఇప్పుడు నేను చెప్పాను, నేను గుర్తుని చెప్పేసా. చూసాను మాది సిస్టర్ ముందు చెప్తా, నేను ముందు చెప్తే మాది సిస్టర్ వెనక చెప్పకపోతే మాది సిస్టర్ ఒప్పుకోవాలి. మరి మేము సేవకులు కాదు. అడగ డానియల్ గ్రంథం నుండి తెలుసు. దానిలో తెలుసా? చెప్పు, నేను నేర్చుకుంటాను దానిలో. చదువు సిస్టర్. డానియల్ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. రాసుకోమ్మా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. రాజు శాసనంపై సంతకం చేయనని వినిన దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీద గడి కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉండేను. అతడు ఎప్పుడు చేయునట్లే ఆ కిటికీ ముందు మోకరిల్లి రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించును. రోజుకు దానియేలు 3 సార్లు ప్రార్థన చేసి. కీర్తన 55వ అధ్యాయం 17వ వచనం చూసాం. లాస్ట్ వర్డ్ Psalms 55 verse 17. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనము. ఉదయము మధ్యాహ్నము సాయంకాలము నేను అతనికి ఫిర్యాదు చేయించు అంగలార్చదను. ఎప్పుడు కూడాను ఉదయము మధ్యాహ్నం సాయంకాలము దేవుని దగ్గర అంగలార్చడం అంటే యూ షుడ్ కీప్ ఆన్ ప్రైజింగ్ అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు హెల్ప్ యు. పర్ డే 3 times దానియేలు 6వ అధ్యాయం 3 సార్లు. ముస్లిమ్స్ ఎన్నిసార్లు నమాజ్ చదువుతారు తెలుసా? 5 సార్లు. మనం ఒకసారి ప్రేయర్ చేసిన ఆనెస్ట్ చేంజ్ యూర్ టైమింగ్స్ ఆఫ్ ప్రేయర్. డైలీ ప్రే ఫర్. సో ఈ రోజు కూడా మనకు ఓన్లీ 2 questions మొత్తంగా 5 కంప్లీట్ చేసాం. ఇంకేంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ విల్ బి ఆన్ వెడ్నెస్డే, నాట్ నా. సాయంకాలం 5 గంటలకి లైవ్ డెబిట్ ఉంది. డెబిట్ ఏంటంటే విగ్రహారాధన చేయొచ్చా, సరే విగ్రహం అంటే ఏంది, ప్లస్ మరియమాతను రోమన్ క్యాథలిక్లు లైవ్లో మరియమాతను రోమన్ క్యాథలిక్లు ఆరాధిస్తారు అనేది అంశం. సాయంత్రం 5 గంటలకు లైవ్లో కలుసుకుందాం. సో ఈరోజు ఈ 2 questions దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ మిమ్మల్ని దీవిస్తూ పరమ పేరిట శుభాకాంక్షలు.